హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రవ్వ లడ్డు టేస్టీగా ఉండడంతో పాటు చాలా రోజులు అంటే ఒక నెల రోజుల పైనే నిలవ ఉంటుందన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 1/2 kg వరకు బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వను మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ రవ్వను దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లార పెట్టుకోవాలి. ఈ రవ్వ ఇలా కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా రవ్వలా ఉండే విధంగానే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని మనం రవ్వ లడ్డు చేసుకోవడానికి సరిపడని గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ఏ గిన్నెతో అయితే రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో 1 గిన్నె వరకు అంటే 1/2 kg వరకు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 యాలకుల వరకు వేసుకుని ఈ పంచదారని మెత్తటి పౌడర్లా తయారు చేసుకుని మనం రవ్వ వేసుకున్న గిన్నెలోకి పంచదార పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార పౌడర్ రవ్వ పౌడర్ రెండు బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని ఒక చిన్న ప్యాన్ తీసుకుని ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్ కొన్ని బాదం పప్పులను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకుని ఈ పంచదార పౌడర్ రవ్వ పౌడర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 150 గ్రాముల వరకు అంటే ఒక చిన్న కప్పుడు నెయ్యి తీసుకుని కరిగించుకుని ఈ నెయ్యిని కూడా ఇందులో వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రవ్వ లడ్డు చుట్టుకోవడానికి సరిపడగా నెయ్యి ఉన్నట్టయితే సరిపోతుంది, లేదంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా తీసుకుంటూ ఒక్కొక్కటిగా ఇలా రవ్వ లడ్డూలా చుట్టేసుకోవాలి. ఇలా అన్ని రవ్వ లడ్డూలు చేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చాలా త్వరగా అయిపోయే టేస్టీ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా తయారు చేసుకున్న రవ్వ లడ్డూలన్నీ కూడా ఎయిర్టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే ఒక నెల రోజుల పైనే నిలవ ఉంటుంది. ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. నాకు తెలిసి ఎవ్వరూ కూడా అన్ని రోజులు అయితే ఉంచలేరులే, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఒకదాని తర్వాత ఒకటి అలా తినేస్తూ ఉంటారు. ఈ టేస్టీ రవ్వ లడ్డూని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.